చాలా ఎక్కువ శక్తి వస్తుంది. ఎంత ఎక్కువ శక్తి వస్తుందంటే కొన్ని సందర్భాల్లో ఒకసారి ఎప్పుడో ఒక 2 ఇయర్స్ బ్యాక్ నాకు నా నోటీస్‌కి అప్పుడే నాకు మంత్రం గురించి కొంత ఇంట్రెస్ట్ కలిగితే ఒక మంత్రం పఠించున్నాను. ఈరోజు ఈవినింగ్ 7:00, 8:00 పఠిస్తే అది కూడా 20 టైమ్స్ పఠిస్తే పొద్దున్నే లేసేప్పుడు కన్నుగూడు ఇంతలా వాసిపోయి ఉంది. మొత్తం హైయర్ ఎనర్జీ, నైట్ అంతా ఒక క్షణం నిద్ర పట్ల, అంటే అంత హైయర్ ఎనర్జీ వస్తుంది కొన్ని మంత్రాలకి. అయినా కూడా ఏం చేస్తుందంటే ఈ ఉపాసనలో ఎక్కువ శక్తి ఉత్పత్తి అయ్యింది. ఎక్కువ శక్తి ఉత్పత్తి అయినప్పుడు ఆ శక్తిని తట్టుకునే శక్తి మనిషి శరీరంలో నర్వస్ సిస్టమ్కి ఉండదు. ఈ ప్రాక్టీసెస్ అలా తీసుకొచ్చి ఉన్నారు. అంతే తప్పించి ఆ ప్రాక్టీస్లు ఉంటేనే, అంటే వామాచారంలో ఉండే ప్రాక్టీసెస్ ఉంటేనే యూనివర్స్ కనెక్ట్ అవుతామని ఏమీ లేదు. హయ్యర్ ఎనర్జీని తట్టుకోలేక తీసుకొచ్చినవి. వాటికి మనం మెడిటేషన్ చేసో లేకపోతే కనుక ఎక్కువ సార్లు కాకుండా తక్కువ సార్లు పఠించో ఇలాగ బ్యాలెన్స్ చేసుకుంటా ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా యూనివర్స్ కనెక్ట్ అవుతాం.